సకల గుణ సంపన్నుడు శ్రీరాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని విడువని శ్రీ సీతారామచంద్రుల వారి జీవితం సకల మానవాళికి ఆదర్శనీయం, సదా అనుసరణీయం. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అద్భుత మహాకావ్యం రామాయణం. శ్రీరామనవమిని పురస్కరించుకొని చలువ పందిళ్లలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కనులారా తిలకించి, వడపప్పు పానకాలు సేవించి, భక్తి శ్రద్ధలతో రామనామ స్మరణలో పండుగ చేసుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాముడి గాథను వెండితెర మీద ఆవిష్కరించిన సినిమాలు, రామాయణం మీద రూపొందిస్తున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. రామాయణం అనగానే తెలుగు సినీ ప్రియులకు మొదటగా గుర్తొచ్చే సినిమా లవకుశ. ఈ రోజుకి టీవీలో ప్రసారం అవుతూనే ఉంటుంది. ఇందులో ఎన్టీ రామారావు, అంజలిదేవి ప్రధాన పాత్రలో నటించారు. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతమ్మ కష్టాలను, లవకుశల కథను తెలియచెప్పిన చిత్రం ఇది. 1934లో బ్లాక్ అండ్ వైట్ లో లవకుశ తీసిన సి పుల్లయ్యనే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆర్థిక కారణాలతో సినిమా షూటింగ్ 5 సంవత్సరాల పాటు కొనసాగింది. సి పుల్లయ్య అనారోగ్యం పాలవడంతో ఆయన కుమారుడు సిఎస్ రావు దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినిమాను పూర్తి చేశారు. తెలుగులో పూర్తిగా కలర్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా లవకుశ నిలిచింది. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సంపూర్ణ రామాయణం. వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండను మినహాయించి మిగిలిన 6 కాండలను ఈ చిత్రంలో చూపించారు. రాముడిగా శోభన్ బాబు, సీతగా చంద్రకళ నటించారు. రావణుడి పాత్రలో ఎస్వి రంగారావు కనిపించారు. ఈ సినిమా 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. కమర్షియల్ గా సక్సెస్ అయింది. రామాయణ నేపథ్యంలో బాపు దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా సీతా కళ్యాణం. సీతారాముల పరిణయాన్ని తెర మీద ఆవిష్కరించిన చిత్రం ఇది. రవికుమార్, జయప్రద ప్రధాన పాత్రలు పోషించారు. కైకాల సత్యనారాయణ రావణాసురుడి పాత్రను పోషించారు. నందమూరి తారక రామారావు సొంత దర్శక నిర్మాణంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం శ్రీరామ పట్టాభిషేకం. ఎన్టీఆర్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేయడమే కాకుండా రాముడిగా, రావణాసురుడిగా ద్విపాత్రాభినయం చేశారు. సీతాదేవిగా సంగీత కనిపించారు. రామాయణంలోని అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండలను ఈ చిత్రంలో ఆవిష్కరించారు. రాముడిగా, రావణుడిగా మెప్పించిన నటుడిగా ఎన్టీఆర్ నిలిచారు. జూనియర్ ఎన్టీఆర్ బాలరాముడిగా నటించిన చిత్రం రామాయణం. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ మైథలాజిక్ డ్రామా తెరకెక్కింది. పూర్తిగా బాల నటీనటులతో రూపొందిన సినిమా ఇది. సీతారాముల జననం, పరిణయం, వనవాసం, సీతాపహరణం, శ్రీరామ పట్టాభిషేకం వంటి ఘట్టాలను ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఇది ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ ఫిల్మ్ అవార్డుతో పాటుగా 2 నంది అవార్డులను అందుకుంది. 2011లో నందమూరి బాలకృష్ణ, నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శ్రీరామరాజ్యం. బాపు రమణ దర్శకత్వంలో ఈ పౌరాణిక గాథ తెరకెక్కింది. ఈ తరం ప్రేక్షకులకు రామాయణాన్ని పరిచయం చేసిన సినిమా ఇది. లవకుశ మాదిరిగానే శ్రీరామ పట్టాభిషేకం తర్వాత పరిణామాలను చూపించారు. ఒకేసారి తమిళం, మలయాళంలోకి అదే పేరుతో, హిందీలో అయోధ్యపతి శ్రీరామ్ పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రం 7 నంది అవార్డులను గెలుచుకుంది. 2023లో ప్రభాస్ హీరోగా నటించిన హిందీ చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీరాఘవ్గా ప్రభాస్, జానకిగా కృతి సనన్, లంకేష్గా సైఫ్ అలీఖాన్ నటించారు. ఇది మోడ్రన్ రామాయణం అని చెప్పాలి. మోషన్ క్యాప్చర్ పిక్చర్ టెక్నాలజీతో 3D ఐమాక్స్ ఫార్మాట్తో తీశారు. శ్రీరాముడిని తొలిసారిగా గడ్డం మీసాలతో చూపించిన చిత్రం ఇది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హనుమంతుడు, రావణుడి పాత్రలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎన్నో వివాదాల మధ్య 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిసప్పాయింట్ చేసింది. ఇక దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వారణాసి. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ జోనర్స్ లో రూపొందుతున్న ఎపిక్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. ఇందులో రామాయణం ఎపిసోడ్ కీలకంగా ఉండబోతుంది. సినిమాలో దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఈ సీక్వెన్స్ లో శ్రీరాముడిగా మహేష్ కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ లో శ్రీరాముడిని చూపించి అంచనాలను రెట్టింపు చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం 2027 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం ఇతిహాసం ఇతివృత్తంతో తీసిన సినిమాల్లో చాలా వరకు చిరస్థాయిగా నిలిచిపోయాయి. పౌరాణికాలే కాకుండా థీమ్ తో కూడా సినిమాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రలో రామాయణ అనే భారీ చిత్రం తెరకెక్కుతోంది. 2026లో పార్ట్ 1, 2027లో పార్ట్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో రావణుడిగా యష్ కనిపించబోతున్నారు. అలాగే కేవి విజేంద్ర ప్రసాద్ కథతో కంగనా రనౌత్ టైటిల్ రోల్లో సీత ది ఇన్కార్నేషన్ అనే చిత్రం ప్రకటించబడింది. భావితరాలకు సీత చరిత్రను అందజేయడమే లక్ష్యంగా సీతాదేవి కోణంలో ఈ సినిమాని రూపొందించబోతున్నట్లు తెలిపారు. కానీ ఆ తర్వాత దీని నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా హిందీలో వాల్మీకి రామాయణ అనే మరో చిత్రాన్ని అనౌన్స్ చేశారు. 2026 అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.